ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఏపీ టెట్ 2025 ఎగ్జామ్లో వచ్చిన ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ ఏ విధంగా వచ్చాయో వాటి యొక్క వివరణ ఇస్తున్నాను. నోట్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి. మ్యాక్సిమం బిట్స్ అన్నీ కూడా ఈ టాపిక్స్ నుంచే రిపీటెడ్గా 1-2 తప్ప మిగతా బిట్స్ అన్నీ కూడా జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం మారుతున్నాయి. ఒక కాన్సెప్ట్లో రకరకాలుగా ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అసర్టివ్ సెంటెన్స్, ఇంపెరటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఆ టాపిక్స్ నుంచి ఒక టాపిక్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్న క్వశ్చన్స్ లేదా డిఫరెంట్ టాపిక్ ఉన్న క్వశ్చన్సే మార్చి ఇస్తున్నాడు. అందువల్ల ఎక్కడైతే అవసరమైన ఎక్స్ప్లెనేషన్ ఉందో అక్కడ ఎలాబొరేటెడ్గా ఇస్తున్నాను. మీరు నోట్స్ జాగ్రత్త రాసుకోండి. నెక్స్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైవ్ యూట్యూబ్ కంటెంట్ ఇవ్వడానికి నాకు అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్కి చేరడానికి మీరు అందరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ బిట్ స్టార్ట్ చేద్దాం. God sees everything over what is deep in one's conscience. God sees everything over what is deep in one's conscience. అంటే వన్స్ కన్సైన్స్ అంటే వన్స్ అంటే ఇక్కడ పర్సన్ అన్నమాట. ఇక్కడ వన్స్ కన్సైన్స్ అంటే పర్సన్ సంబంధించింది అన్నమాట. ఏ పర్సన్ మారల్ సెన్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. మనం మనసులో తప్పు ఒప్పు ఏదైతే అనిపిస్తుందో దాన్నే మనం కన్సైన్స్ అని అంటాం. ఏ పర్సన్స్ మారల్ సెన్స్ అంటే ఇది మంచిది, ఇది చెడ్డది అని మనం అనుకుంటాం పని చేసే ముందు. అండ్ వ్యూడ్ యాజ్ యాక్టింగ్ యాజ్ ఎ గైడ్ టు వన్స్ బిహేవియర్. సో అలా అనుకునేదే మన యొక్క ప్రవర్తనని గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది దాని యొక్క కన్సైన్స్ యొక్క మీనింగ్. నెక్స్ట్ యూ కెన్ రిఫర్ డిక్షనరీలో కూడా చూసుకోవచ్చు. దీనికి ఇక్కడ బిట్ ఏమడిగాడు, వాట్ ఈస్ ద సినానిమ్ అన్నాడు. అంటే సినానిమ్ అంటే మనకి ఇచ్చింది పాజిటివ్ వర్డ్. పాజిటివ్ వర్డ్లో సినానిమ్ పాజిటివ్ గానే ఉంటుంది. కొన్ని నెగిటివ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో నెగిటివ్ ఫస్ట్దే నెగిటివ్ ఉంది చూడండి. అపాతి అనేది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంతూజియాజం లేదా కన్సర్న్. అసలు ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్రత్యేకించి మనకు ఆ టాపిక్ మీద లేదంటే ఆ విషయం పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, ఉత్సాహం చూపించలేకపోవడం, ఇది రాంగ్. మనకి ఇచ్చింది కన్సైన్స్ అనేది ఒక పాజిటివ్ వర్డ్. సో ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా ఉండాలి, మనం ప్రిపరేషన్ ఎంత చేసామని కాదు, ఆప్షన్ ఎలిమినేట్ చేయగలగాలి. అపాతి. నెక్స్ట్ ఇగ్నోరెన్స్, ఇది కూడా చూడండి నెగిటివ్ వర్డ్. ఇగ్నోరెన్స్ అంటే వదిలేయడం లేకపోతే పట్టించుకోకపోవడం. నెక్స్ట్ ఆప్షన్ థర్డ్ ఇమ్మోర్టాలిటీ. మీకు తెలుసు ఇమ్మోర్టాలిటీ అంటే చనిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్తామంట. సో దాన్ని మనం అమరత్వం అంటాం. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇన్నర్ సెల్ఫ్. సో కన్సైన్స్ అంటే మనలో ఉండే ఒక రకమైన మారల్ సెన్స్ అన్నమాట. మనకి ఏది అనిపిస్తుందో అది మంచి చెడు అని అనిపిస్తుంది, మనలో జరిగే మారల్ సెన్స్, ఇది కన్సైన్స్. ఓకేనా? అంటే బిట్స్ యొక్క సినానిమ్ ఇక్కడ ఎందుకు ఇంత వివరంగా ఇచ్చామంటే కొన్ని చోట్ల అవసరం అవుతుంది, అందుకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అలాగే కొత్త వర్డ్స్ కూడా మీరు మీనింగ్స్ తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ బిట్, he was consoled by a prize in the quiz competition. కన్సోల్డ్ అనే పదాన్ని మనకి ఇక్కడ యాంటోనియం అడిగాడు. కన్సోల్డ్ అనే పదానికి యాంటోనియం కన్సోల్డ్ అంటే కంఫర్టెడ్. ఈ పదం ఎక్కడి నుండి తీసుకొచ్చారో తెలుసా మీకు? 5th క్లాస్లో ఒక బిట్ ఉంది. 5th క్లాస్
క్లాస్ 5లో ఫస్ట్ చాప్టరే. ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి అబ్బాయి హెల్ప్ చేస్తాడనమాట. అమ్మాయి డిజబిలిటీ ఉంటుంది, వీల్ చైర్లోనే ఉంటుంది ఎప్పుడును, ఇంటి నుంచి బయటికి కదలదు. కానీ తనకి స్కూల్కి వెళ్ళడానికి సహాయపడతాడు ఒక అబ్బాయి. అమ్మాయి బాధపడుతుంటే అబ్బాయి కన్సోల్డ్ అంటే ఓదారుస్తాడు, అలాగే మిగతా వాళ్ళు కూడా ఓదారుస్తూ ఉంటారు. కన్సోల్డ్ అనే పదం మల్లిక గోస్ టు స్కూల్. మల్లిక గోస్ టు స్కూల్ అనే పాఠంలో ఉంది. ఇంతేకాదు చాలా పాఠాల్లో ఉంటాయి. కన్సోల్డ్ అంటే ఓదార్చడం, ఇంకేం లేదు, ఓదార్పు. అలాగే మిగతా వీటి యొక్క యాంటోనియం చూడండి. ఓదార్చడం అనే దానికి యాంటోనియం అడిగాడు. సో యాంటోనియం అంటే దీనికి నెగిటివ్ ఉండాలి. రీఅష్యూర్డ్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాజిటివ్ ఉంది, అందుకే చెప్పాను ఆప్షన్ ఎలిమినేషన్లో మనకి ఇచ్చింది పాజిటివ్ వర్డ్ అంటే నెగిటివ్ వర్డ్ ఉండాలి, పాజిటివ్ వర్డ్ని తీసేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, కన్సోల్డ్ అంటే దాని మీనింగే కంఫర్టెడ్. ఆప్షన్ 3 కన్సోల్డ్ మీనింగ్ ఏంటంటే కంఫర్ట్ ఎట్ టైమ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ డిసప్పాయింట్మెంట్. ఎప్పుడైతే మనం డిసప్పాయింట్ ఫీల్ అయ్యామో అలాంటి టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఓదారుస్తూ ఉంటాం. దాన్ని కంఫర్టెడ్ అంటాడు ఇంగ్లీష్లో. ఇది కూడా పాజిటివ్ వర్డే. సూదర్ ఇది కూడా పాజిటివ్ వర్డే. ఇక్కడ మీనింగ్ ఇచ్చాను చూడండి, హ్యావింగ్ ఎ జెంట్లీ కామింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ దీనికి నెగిటివ్ చూడండి, డిస్ట్రెస్. ఆప్షన్ 2లో ఉంది. సఫరింగ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, సారో ఆర్ పెయిన్. దీన్నే మనం డిస్ట్రెస్ అంటాం. దీని మీనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్, డోంట్ టెల్ హెర్ అబౌట్ సర్ప్రైజ్ పార్టీ ఆర్ షీ విల్ యాక్సిడెంటల్లీ డాష్. ఇది ఒక ప్రోవెర్బ్ అనొచ్చు, ఇడియోమ్ మ్యాక్సిమం ఇది ఒక ఇడియోమ్. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ బెస్ట్ కంప్లీట్ ద సెంటెన్స్. బెస్ట్ ఆప్షన్ మనం ఎంచుకోమన్నాడు. ఇది ఒక ఇడియోమ్. 4 ఇడియమ్స్ ఇచ్చాడు. ఈ 4 ఇడియమ్స్ లో మనకి ఆప్షన్ 2 లెట్ దట్ క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. దాని మీనింగ్ ఏంటంటే యాక్సిడెంటల్లీ రివీల్స్ ద సీక్రెట్ ఆర్ ఏ సర్ప్రైజ్. మనం మన ఫ్రెండ్కి చెప్పొద్దు, సడన్ గా వాడికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అంటాం. దాన్ని మనం లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని పిలుస్తాం. మరి మిగతావి కూడా ఇడియమ్సే చూడండి. ఫస్ట్ది కూడా ఇడియమే. బీట్ ద ఆడ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చాను చూడండి. బీట్ ద ఆడ్స్, టు సక్సీడ్ డిస్పైట్ నాట్ హ్యావింగ్ ఎ గుడ్ ఛాన్స్. ఓకే, మోస్ట్ న్యూ రెస్టారెంట్స్ ఫెయిల్ బట్ దిస్ వన్ సమ్. ఎగ్జాంపుల్ ఇది కిందది ఎగ్జాంపుల్. మోస్ట్ న్యూ రెస్టారెంట్స్ ఎగ్జాంపుల్ అర్థమవుతే మీకు ఈజీగా ఐడియా అర్థమైపోద్ది. మోస్ట్ న్యూ రెస్టారెంట్స్ ఫెయిల్ బట్ దిస్ వన్ సమ్హౌ మేనేజ్ టు బీట్ ద ఆడ్స్. చాలా రెస్టారెంట్లు వచ్చాయి, ఫెయిల్ అయిపోయేవి. అంటే చాలా మంది రెస్టారెంట్లు పెడుతూ ఉంటారు చిన్న చిన్నవి, బిజినెస్ జరగకపోతే తీసేస్తూ ఉంటారు. కానీ ఈ రెస్టారెంట్ మాత్రం బీట్ ద ఆడ్స్, అలాంటి కష్టాలన్నిటిని కూడా అధిగమించి రన్ చేస్తూ ఉన్నారు. అంటే ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఎదుర్కోవడం అనమాట. హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ హార్ట్. సో మిగతాది కూడా మీరు ఆన్లైన్ అయినా డిక్షనరీ చూసి వెతకండి. మీరు వెతికితే మీకు గుర్తుంటుంది. అందుకని ఇక్కడ మీకు కంటెంట్ ఒక రెండింటికి మాత్రం నేను ఇచ్చాను. మిగతా రెండింటికి హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ హార్ట్, బైట్ ద బుల్లెట్, ఈ రెండింటికి మీరు వెతికి నోట్స్ రాయండి, మీకు గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ 64. డ్యూ టు హెవీ రైన్స్ ఉత్తరాఖండ్ వాజ్ హిట్ బై ఫ్లడ్స్. ఇది జస్ట్ జనరల్ సైన్స్ ఒక న్యూస్ ఐటమ్లోనే తీసుకొచ్చి డైరెక్ట్గా ఇచ్చేసాడు. ద చీఫ్ మినిస్టర్ విజిటెడ్ ఆల్ ద డాష్ అండ్ అనౌన్స్డ్ ఇమీడియట్ హెల్ప్. సో ఉత్తరాఖండ్లో జరిగిన ఫ్లడ్స్ చీఫ్ మినిస్టర్ విజిట్ చేశాడు,
ఆల్ ద ఏ ఏరియాలు అని అడిగాడు. ఇక్కడ కరెక్ట్ గా బ్లాంక్ లో సూటబుల్ అయింది అడిగాడు. ఏరియా ఎర్త్ కి ఎగ్జామిన్, అక్కడేమో ఫ్లడ్స్ అన్నాడు. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఫ్లడ్స్. కీవర్డ్ ఏంటి? ఫ్లడ్స్. ఈ కీవర్డ్ ఫ్లడ్స్ కనుక మనం దానికి సంబంధించిన వాటర్ కి సంబంధించిన వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫ్లడ్ హిట్ ఏరియాస్. చూడండి, ఫ్లడ్ హిట్ ఏరియాస్. సో మిగతా చూడండి, శాండ్ స్టార్మ్, డ్రౌట్ రిడెన్ ఫార్మ్స్, ఎర్త్ కేక్స్, ఇలాంటివి చూడండి ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు మనం. సో ఇచ్చింది ఏమో ఫ్లడ్స్ గురించి, కానీ ఆప్షన్ లో ఫ్లడ్స్ దానికి సంబంధించింది ఒక్కటే ఉంది వర్డ్, ఫ్లడ్ హిట్ ఏరియాస్. సో అసలు అర్థం కాకపోయినా సరే ఈజీగా ఆన్సర్ చేసే విధంగా కీవర్డ్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ బిట్ నెంబర్ 65. ద ఫాలోయింగ్ వర్డ్ అండ్ ఇన్ URY. ఈ URY కరెక్ట్ గా ఎండ్ అవ్వాలి, అది కూడా ఒక నౌన్ అవ్వాలి. నౌన్ కానిది, ఇట్ ఈజ్ నాట్ ఏ నౌన్. చాలా ఇంపార్టెంట్. అసలు వాడు అడిగింది ఇట్ ఈజ్ నాట్ ఏ నౌన్ కానీ URY తో ఎండ్ అవ్వాలి, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ది ట్రెజరీ, ఇది ఒక నౌన్. బరీ అంటే చూడండి, ఇది ఒక వెర్బ్, పోడ్చడం అనమాట. చనిపోయిన ఏవైనా డెడ్ బాడీస్ ని పోడ్చడాన్ని మనం బరీ అంటాం, ఇదొక వెర్బ్. ఇంజ్యూరీ, ఇది ఒక నౌన్. సెంచురీ, ఇది కూడా ఒక నౌన్. బరీడ్. ఓకేనా? ఇదొక వెర్బ్. నౌన్ కానిది అన్నాడు కనుక నౌన్ అయినవన్నీ తీసేస్తాం. ట్రెజరీ ఒక నౌన్, అలాగే ట్రెజరీ అంటే తెలుసు ఖజానా. ఇంజ్యూరీ అంటే గాయం. సెంచురీ అంటే యుగం, ఒక సంవత్సరం కాదు, ఒక యుగం, 100 సంవత్సరాలు ఒక యుగం. ఓకేనా? నెక్స్ట్. సో ఇక్కడ ఇవి నౌన్స్ కాని అన్నాడు, ఈ 3 నౌన్సే. కానీ ఏది ఇక్కడ? బరీ అనేది ఒక వెర్బ్. నెక్స్ట్ బిట్. టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అని అన్నాం. టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. ఇక్కడ ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. సో అది మనకి ప్రోవెర్బ్. తప్పులు అందరూ చేస్తారు, క్షమించిన వాడే దేవుడు అని అంటాం జనరల్ గా, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అడిగాడు? ఫిగర్ ఆఫ్ స్పీచ్ లో 4 ఇచ్చాడు. 4 మనకి టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గెట్ ఈజ్ డివైన్. సో ఇదేంటంటే ఒక యాక్షన్ కి ఆపోజిట్ గా ఉంది. ఒక యాక్షన్ టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, ఇది నెగిటివ్. టు ఫర్గివ్ అంటే క్షమించడం అనేది పాజిటివ్. సో ఒక యాక్షన్ కి నెగిటివ్ గా ఉంది. అంటే జనరల్ గా రాజులు ఏం చేస్తారు? ఎవరైనా సరే ఒక వ్యక్తి తప్పు చేస్తే టీచర్ అయినా సరే వెంటనే ఎందుకు చేసావని కొట్టేస్తాం. సో అది పాజిటివ్ టు పాజిటివ్ లేదా నెగిటివ్ టు నెగిటివ్. ఏదో ఒక వాళ్ళలో ప్రవర్తనలో మార్పు తేయడానికి టీచర్ అలా చేస్తాడు. కానీ ఇక్కడ క్షమించండి, మహాత్మా గాంధీ తత్వం అన్నమాట. తప్పులు అందరూ చేస్తారు కానీ క్షమించిన వారే గొప్పవాడు అంటారు. ఇది యాంటీ థీసిస్ అనమాట. ఇదేంటంటే యాంటీ థీసిస్ అంటారు. ఎలాంటి భావనలు మనం యాంటీ థీసిస్ అంటాం. ద డైరెక్ట్ ఆపోజిట్. ఓకేనా? ద డైరెక్ట్ ఆపోజిట్, దీని మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ ఆపోజిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హెర్ టెంపర్మెంట్ ఈజ్ వెరీ యాంటీ థీసిస్ ఆఫ్ మైండ్. ఇది 2 కంపారిజన్స్ అనమాట. ఆమె టెంపర్మెంట్ అనేది నాకు డిఫరెంట్ గా ఉంది, నాకు వ్యతిరేకంగా ఉంది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అది కూడా నోట్ చేసుకోండి. ఇక మరి ఆప్షన్ 1 లో పెర్సానిఫికేషన్ అంటే అర్ధాంతరం అలంకారం. ఓకేనా? ఇనానిమేట్ థింగ్స్ కి హ్యూమన్ యొక్క ఫీలింగ్స్ ని మనం అప్లై చేస్తే దాన్ని మనం పెర్సానిఫికేషన్ అని అంటాం. అప్లై హ్యూమన్ ఫీలింగ్స్ ఆర్ యాక్షన్స్ అంటే మనుషులు ఏమైతే చేస్తారో వాటికి అలాంటి ఫీలింగ్స్ కానీ యాక్షన్స్ కానీ ఇన్యానిమేట్స్
ఇన్యానిమేట్ థింగ్స్కి మనం ఆపాదిస్తాం. దీన్నే మనం పెర్సానిఫికేషన్ అంటాం. అదే పెరాంథీసిస్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒక వర్డ్ మీనింగ్ ఉందనుకోండి, దాన్ని ఇంకా డీటెయిల్గా ఇవ్వడానికి మనం ఒక 2 బ్రాకెట్స్లో ఉంచి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆ బ్రాకెట్లో రాస్తాం, ఇంకా అర్థం కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కూడా రాస్తుంటాం, దాన్ని పెరాంథీసిస్ అంటాం. అలాగే మెటాఫోర్ అంటే రూపకలంకారం. సో ఉపమాలంకారం, రూపమాలంకారం అందరికీ తెలిసిందే. ఈ రూపకలంకారం అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్కి మనం పోలుస్తాం అంతే. నెక్స్ట్ bit, ఐడెంటిఫై ద కరెక్ట్ పంక్చుయేటెడ్ సెంటెన్స్ యూజింగ్ సెమీకోలన్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ప్రతి ఎగ్జామ్లో కూడా కోలన్, సెమీకోలన్, కామా, ఫుల్ స్టాప్, అలాగే క్వశ్చన్ మార్క్, వీటి యొక్క పంక్చుయేషన్ మార్క్స్ నుంచి ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఈ పంక్చుయేషన్ మార్క్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్లీ పంక్చుయేటెడ్ అని అడిగాడు. ఏమి సెమీకోలన్ కరెక్ట్గా ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆప్షన్ 1లో కరెక్ట్గా ఉంది. హీ వర్క్డ్ హార్డ్, హీ ఫెయిల్డ్. ఎందుకని డైరెక్ట్గా చెప్పేశాను. ఇక్కడ మనం అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్ 2 రాంగ్. ఎందుకు? 3 కూడా రాంగ్, పక్కా రాంగ్. మీరు చూడండి, హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ ఫెయిల్డ్. చూడండి, అండ్, బట్ వీటికి అంటే ఇవి కంజక్షన్స్. ఈ కంజక్షన్ ముందు ఎప్పుడు కూడా ఇలాంటి సెమీకోలన్స్ కానీ, కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ ఏమీ ఉండకూడదు. ఒకవేళ ఉండిన క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్టాప్ ఉండొచ్చు కానీ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అందుకు పక్కా రాంగ్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ బిట్ని మనం. ఓకేనా? అండ్, బట్ ఇలాంటి కంజక్షన్స్ ఉండేటప్పుడు సెమీకోలన్ కానీ కామా కాడి ఉండరాదు. ఓకేనా? ఈ వర్క్డ్ హార్డ్, ఫుల్ స్టాప్, బట్ హీ ఫెయిల్డ్. అది ఫుల్ స్టాప్ పెట్టి బట్లో బి క్యాపిటల్ లెటర్ పెడితే అప్పుడు సరిపోద్ది. ఓకేనా? రెండు సెంటెన్స్ ఇండిపెండెంట్ సెంటెన్స్గా విడదీయచ్చు. కానీ బట్, ఎట్, అండ్ ఇవన్నీ కూడా 2 ఇండిపెండెంట్ సెంటెన్స్లను కలిపే కోఆర్డినేట్ కండిషన్స్ అన్నమాట. ఈ కోఆర్డినేట్ కంజక్షన్ దగ్గర మనం ఎటువంటి మధ్యలో కామా కానీ, సెమీకోలన్ కానీ, కోలన్ కానీ ఇలాంటివి పెట్టరాదు. నెక్స్ట్ 68. ఇన్ స్టాండర్డ్ డిక్షనరీ డెట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? డెట్ అంటే డెటర్మినర్. ఈ డెటర్మినర్కి సంబంధించి మీరు అంటే ఏంటి ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ డిటర్మినర్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆర్టికల్స్ ఏ అండ్ బి, ఇవి ఆర్టికల్స్లో. అలాగే పొసిసివ్ డిటర్మినర్స్ మై, యువర్, ఈజ్, ఎర్, ఇట్స్, అవర్, దేర్, ఊజ్ ఇలాంటివి పొసిసివ్ డిటర్మినర్స్. నోట్స్ రాసుకోవాలి. డెమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ దిస్, దట్, దీస్, దోస్ ఇవి డెమాన్స్ట్రేటివ్. దిస్, దట్, దీస్, దోస్ ఇవి డెమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్. న్యూమరల్స్ 1, 2, 3, 4 ఇలాంటివి న్యూమరల్స్ డిటర్మినర్స్. ఓకేనా? ఆర్డినల్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని నెంబర్స్ మనం న్యూమరల్స్ మామూలుగా రాస్తాం. కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ అవి 2 కూడా డిటర్మినర్సే. క్వాంటిఫైయర్స్ ఇవి ఏంటంటే ఇంత అని చెప్పవు, కొన్ని, కొద్దిగా ఇలా మాట్లాడతాం కదా అవి. ఏ ఫ్యూ, అనదర్, సెవరల్, మచ్, మోర్, మెనీ, లాట్ ఆఫ్, ఎనీ, ఫ్యూ, సమ్ ఇలాంటివి మనం క్వాంటిఫైయర్స్ అంటాం. ఈ క్వాంటిఫైయర్స్ డెమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్, పొసెసివ్ డిటర్మినర్స్, ఆర్టికల్స్, న్యూమరల్స్ ఇవన్నీ కూడా డిటర్మినర్స్ అని పిలుస్తాం. ఇవి ఎక్కడొచ్చినా సరే ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, క్లాస్కి వచ్చేద్దాం. సో ఇక్కడ డెట్ అంటే డిటర్మినర్ అంటే ఏంటి మీకు చార్ట్ చూపించాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈసారి. డిటర్మినర్ ఇందులో ఏది కానిది ఏది ఉన్నది ఏది అని అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ 69 బిట్ విచ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ గుడ్ డిస్కోర్స్. చూడండి,
డిస్కోర్స్ అంటే తెలియాలి మీకు. ఒక మంచి డిస్కోర్స్ యొక్క ఫీచర్ కానిది అని అడిగాడు. కానిది అంటే నెగిటివ్ ఉంటాయి కదా, కానిది అంటే నెగిటివ్ వర్డ్స్. సో ట్రాన్సిషన్ వర్డ్స్ ఇది పాజిటివ్, కోహెరెన్స్ ఇది పాజిటివ్, యూనిటీ ఇది పాజిటివ్. ఇవన్నీ కూడా ఒక డిస్కోర్స్ రైటింగ్ లో ట్రాన్సిషన్ వర్డ్స్ మంచి మంచి పదాలు వాడతాం. కోహెరెన్స్ అంటే విషయం మధ్య లింక్ ఉంటుంది అన్నమాట, మీనింగ్ ఏమాత్రం కూడా చెడిపోకుండా రాయడాన్ని కోహెరెన్స్ అంటాం. సంబంధం అన్నమాట, మంచి సంబంధాన్ని వ్యక్తం చేయడమే కోహెరెన్స్. అలాగే యూనిటీ ఐక్యత, ఇవి మూడు కూడా పాజిటివ్ నెంబర్స్. ఇక్కడ నాట్ అంటే నెగిటివ్ సెన్స్ ఉండాలి. ఇర్రెలవెన్స్, సంబంధం లేని విషయాలు డిస్కోర్స్ లో రాయాలంటే రాయకూడదు. ఒక లెటర్ ఉంది, లెటర్ అంటే అది దేనికి సంబంధించింది అదే రాయాలి. నెక్స్ట్ బిట్ ఇర్రెలవెంట్ గా ఉండకూడదు. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ అండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. మరియు ఈ యొక్క టాపిక్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్ ఇన్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్. ఇక్కడ చూడండి, ఇలాంటి బిట్టే 2-3 సార్లు ఇచ్చాడు మీకు. గత 3 పేపర్లో కూడా వచ్చింది. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద సిటీస్, ఇది గ్రామర్ బిట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పాజిటివ్ డిగ్రీలో మార్చమన్నాడు. ఇది ఏ డిగ్రీలో ఉంది? ఇది ఏ డిగ్రీలో ఉంది చెప్పండి. సో ముంబై ఈజ్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ అని అన్నాడు. ముంబై ముంబై ధనికవంతమైన సిటీలో ఒకటి. ఇది నో కంపేర్, అన్ని సిటీస్ నుంచి కంపారిజన్ చేయలేదు, కానీ దాని గురించి మాత్రమే చెప్పాడు. వన్ ఆఫ్ ద సిటీ. దీన్ని మనం సూపర్లేటివ్ మార్చాలంటే ముంబై ఈజ్ ద రిచెస్ట్ సిటీ, అదొక్కటే రిచెస్ట్ సిటీ అని అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఇది ఎటువంటి కంపారిజన్ లేదు క్వశ్చన్ లో, ఓకేనా. కానీ మనం ఇందులో పాజిటివ్ డిగ్రీలో మార్చమన్నాడు, దీనికి పాజిటివ్ డిగ్రీలో మార్చమన్నాడు. సో పాజిటివ్ డిగ్రీలో మార్చేటప్పుడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్ అన్నాడు కనుక వెరీ ఫ్యూ సిటీస్, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి ఆన్సర్. సో ఈ ముంబై అనే కాకుండా కొన్ని సిటీలు ఉన్నాయి కనుక పాజిటివ్ డిగ్రీలో రాసేటప్పుడు వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. ఎలాంటి అయినా సరే ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని అన్నాడు అనుకోండి, దాన్ని ఎలా మార్చుతాం? వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ రిచ్ యాజ్ ఇండియా అని మార్చుతాం. సో అలా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో పాజిటివ్ డిగ్రీలో మార్చడానికి నో అదర్, వెరీ ఫ్యూ ఈ రెండు వాడతాం. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఒక నౌన్ ఉంటుంది, ఆ నౌను దానికంటే ఇంకొక 2 ఎక్స్ట్రా ఉన్నాయని అనిపించింది అనుకో, వెరీ ఫ్యూ అని వాడాలన్నమాట. ఒకవేళ ఏమీ లేదు అంటే నో అదర్, అదొక్కటే అన్నాడు అనుకో, నో అదర్ అని వాడతాం. ఓకేనా. ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుంటే చాలా ఈజీ. డిఫరెన్స్ కరెక్ట్గా చెప్పాను, మళ్ళీ వినండి. నెక్స్ట్ దీన్నే మనం సూపర్లేటివ్ మార్చాలంటే ముంబై ఈజ్ ద రిచెస్ట్ సిటీ, ద రిచెస్ట్ సిటీ. ఎందుకంటే కంపారిటివ్ మన పాజిటివ్ డిగ్రీలో నో అదర్, వెరీ ఫ్యూ వాడతాం. ఎలాగో సూపర్లేటివ్ లో ద ప్లస్ ఈఎస్టీ, రిచెస్ట్ సిటీ, ద ప్లస్ ఈఎస్టీ వాడతాం. ఓకేనా. అందుకే ముంబై ఈజ్ ద రిచెస్ట్ సిటీ అంటాం. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ అంటే ముంబై ఈజ్ రిచర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. ఇది కంపారిటివ్. చూడండి, సో కంపారిటివ్ ఏంటి ఇక్కడ థర్డ్ లో ఉంది, దాన్ ఎనీ అదర్ ఇన్ సిటీస్ ఇన్ ఇండియా అని అన్నాడు. సో రిచర్ దాన్, రిచర్ దాన్, రిచ్, రిచర్, రిచెస్ట్, రిచ్, రిచర్, రిచెస్ట్. మరొకసారి లైన్గా చెప్తాను చూడండి. రిచ్ అనేది మనం
యాడ్జెక్టివ్ 1, రిచర్ అనేది యాడ్జెక్టివ్ 2. ఈ రిచర్ రిచెస్ట్ అనేవి రిచెస్ట్ అనేవి యాడ్జెక్టివ్ 1, 2, 3 అనమాట. ఈ యాడ్జెక్టివ్ 1 ఎక్కడ వాడతాం? పాజిటివ్ డిగ్రీలో వాడతాం. యాడ్జెక్టివ్ 2 కంపారిటివ్ డిగ్రీలో వాడతాం. యాడ్జెక్టివ్ 3 సూపర్లేటివ్ డిగ్రీలో వాడతాం. రిచ్ దీనికి యాజ్ సో గాని యాడ్ చేస్తాం. రిచర్ దాన్ని యాడ్ చేస్తాం. రిచెస్ట్ ద ఆర్టికల్ ని యాడ్ చేస్తాం. సో ఇలా మనం పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఈ బిట్ ని మనం పాజిటివ్ ఎలా చెప్పాం? వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా యాజ్ రిచ్ యాజ్ ముంబై. కొన్ని సిటీస్ ముంబై కంటే రిచ్ గా ఉన్నాయి భారతదేశంలో. అది కంపారిటివ్ సిటీలో చెప్పాలంటే ముంబై ఈజ్ రిచర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. సో ఎనీ అదర్ సిటీస్ అంటే అనకూడదు, సమ్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. కొన్ని సిటీస్ లో కంటే కొన్ని రిచ్ సిటీస్ లో ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ. మరి రిచెస్ట్ సిటీ అని పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ తర్వాత సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పాలంటే ముంబై ఈజ్ ద రిచెస్ట్ సిటీ అంతే. దాన్ని ఒక్కదాన్నే పోల్చాలన్నమాట. సో ఇక్కడ కంపారిజన్ అనేది ఏమీ లేకపోతే పాజిటివ్ డిగ్రీ, రెండింటి మధ్య ఉంటే కంపారిటివ్ డిగ్రీ, ఒక వ్యక్తిని కానీ ఒక సిటీని కానీ ఎక్కువ మందితో పోలిస్తే సూపర్లేటివ్ డిగ్రీ. అది డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ బిట్. టు ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వెర్బ్ ఫార్మ్స్. వెర్బ్ ఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా వెర్బ్ ఫార్మ్స్ ఇచ్చేటప్పుడు టైం కోడ్ చూడండి. టైం కోడ్. ఓకేనా? టైం కోడ్ చూస్తే మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఈ టైం కోడ్ ఉంటేనే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ టైం కోడ్ ఏంటంటే ఎట్ ఉంది. ఎట్ చూడండి ఇక్కడ. ఎట్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎట్ అంటే ఏంటి? ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కరెక్ట్ గా యూసేజ్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2లో ఉంది. ఈజ్ కాదు, డిడ్ కాదు, ఫోర్త్ ఆప్షన్ లో హ్యావ్ ఉంది. ద రెయిన్ హ్యావ్ నాట్ స్టాప్డ్ ఎట్ అని ఉంది. కానీ ద రెయిన్ అనేది సబ్జెక్టు, అంటే సబ్జెక్ట్ అనేది అదర్ పర్సన్, థర్డ్ పర్సన్ లో ఉంది. అందువల్ల హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది అనమాట. ఓకేనా? అందుకే ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. ద రెయిన్ అని ఎక్కువ మంది ఉంటే హ్యావ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఇక్కడ నుంచి కరెక్టే, కానీ ఇక్కడ హ్యావ్ ఒక్కటే ఉండకూడదు. ఓకేనా? సబ్జెక్టు సింగులర్ ఉంటే ఇక్కడ సింగులర్ ఉండాలి. హెల్పింగ్ వెర్బ్స్ కూడా. హ్యావ్ అనేది ప్లోరల్. ఓకేనా? ప్లోరల్ సెన్సెస్ కనుక అది రాంగ్ ఉంది. సో ఇక్కడ వెర్బ్ హ్యాజ్ నాట్ స్టాప్డ్ అనేది కరెక్ట్. ఓకేనా? మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది కోడ్ అన్నమాట. మరి టైం కోడ్స్ ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. రీసెంట్లీ, జస్ట్ అవుట్, జస్ట్ నౌ ఇవన్నీ కూడా టైం కోడ్స్ అన్నమాట. అలాగే ఎట్. ఓకేనా? నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అండర్లైన్ ద వర్డ్. సో ఇక్కడ అండర్లైన్ ద వర్డ్ ఏంటి? లేట్. లేట్ అనేది అండర్లైన్ వర్డ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగా. లేట్ అంటే మనకి ఈజీగా టక్ మనం చెప్పుకోవచ్చు. మనకి యాడ్జెక్టివ్. లేట్ అనేది ఏంటి? ఇక్కడ యాడ్జెక్టివ్. ఓకేనా? యాడ్జెక్టివ్. స్లో, స్పీడ్, లేట్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ సంబంధించినవి. నెక్స్ట్ బిట్. చూస్ ద ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ అడిగాడు. చూసుకోండి. ఆర్టికల్స్ కరెక్ట్ యూసేజ్ అడిగాడు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి.
డోంట్ ఫర్గెట్ టు డాష్ వెన్ యూ గో అవుట్. సింపుల్, చాలా ఈజీ బిట్ ఇది. బయటకు వెళ్ళేటప్పుడు లైట్లు ఆపియండి, ఫ్యాన్ ఆపియండి అని జనరల్గా చెప్తూ ఉంటాం స్టూడెంట్స్కి. టర్న్ ఇన్ లైట్ చూడండి, పక్కా రాంగ్ కదా. టర్న్ ఆఫ్ ద లైట్స్ కరెక్ట్ కదా. బయటకు వెళ్ళేటప్పుడు టర్న్ ఆఫ్ ద లైట్స్. సో ఆర్టికల్స్ అడిగాడు కానీ ద లైట్, టర్న్ ఆఫ్ ద లైట్. టర్న్ ఇన్ టు ద లైట్ ఇది రాంగ్ కదా. అలాగే టర్న్ ఆన్ ఏ లైట్ ఇది రాంగ్ కదా. బయటకు వెళ్ళేటప్పుడు ఈ మూడు కూడా పాజిటివ్లు ఉన్నాయి, ఆప్షన్ 1, 3, 4. ఇది ఒక్కటే నెగిటివ్లో ఉంది. ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనం ఈజీగా బిట్ ఆన్సర్ చేయాలి. ఓకేనా. ఆప్షన్ 2 కరెక్ట్. టర్న్ ఆఫ్ ద లైట్, ద లైట్, ఆ లైట్ ఆపేసి వెళ్ళిపో అని చెప్తాం. అలాగే 2+∞ ఉంది, 2+ టర్న్, అన్ని టర్న్లే ఉన్నాయి కానీ టర్న్ ఆఫ్, టర్న్ ఆన్, టర్న్ ఇన్ ఇవి మాత్రం మనం టర్న్ ఇన్ అనేది యూసేజ్ ఉండదు. ఓకేనా. టర్న్ ఆన్ కానీ టర్న్ ఆఫ్ కానీ ఉంటుంది. ఓకేనా, రెండే. నెక్స్ట్, అది యాక్చువల్లీ ఆర్టికల్ అని అన్నాడు చూడండి. ఇక్కడ మీరు కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నాడు. కరెక్ట్ యూసేజ్ ఆఫ్ చూడండి ఇక్కడ ఏంటిది, ఫ్రేజల్ వెర్బ్. ఫ్రేజల్ వెర్బ్ కరెక్ట్ యూసేజ్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా. దా లైట్, ఏ లైట్, ఏ లైట్ అని ఇచ్చాడు, ది లైట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏ లైట్, టర్న్ ఆఫ్ ఏ లైట్, టర్న్ ఆన్ ఏ లైట్. ఆన్ చేయొద్దు, ఆన్ చేయమన్నాడు. ఏంటి ఆన్ చేయమని చెప్పకూడదు మనం. బయటికి వెళ్ళేటప్పుడు ఆన్ చేయమంటామా ఎప్పుడైనా సరే. అందుకే ఇది రాంగ్. ఏ లైట్ అనేది కూడా రాంగ్. ది లైట్ అనాలి, ఎందుకంటే ఆ లైట్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆర్టికల్ తీసుకోవచ్చు. టర్న్ ఆఫ్, టర్న్ ఆన్, టర్న్ ఇన్ ఇలాంటి ఫ్రేజల్ వెర్బ్స్ కూడా తీసుకుంటాం. దాన్ని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అని కూడా పిలుస్తాం. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఇక్కడ ఉంది చూడండి ప్రిపోజిషన్ బిట్. కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఫోటోగ్రఫీ. చూడండి ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నదనుకో ఇన్ అని రాయాలి. అలా కాకుండా ఈజ్ ఎక్స్పర్ట్, he is good at maths, good at English. He is good at English, good at maths, bad at English, bad at maths. ఇలా మనం ఇక్కడ కూడా ఎట్ మనం గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్ అనేది స్టాండర్డ్ ప్రపోజిషన్స్. ఇవి మీరు చూసుకోండి. ఫోటోగ్రఫీ ఏదైనా సరే ఒక ఇంట్రెస్ట్ ఉందనుకో, అందులో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తాం. ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంది కనుక ఇక్కడ ఇన్ అనేది కరెక్ట్. ఎట్ అనేది ఎలా యూజ్ చేసామో మనం చెప్పాం. నెక్స్ట్ వివిధ ప్రపోజిషన్స్ వచ్చేటప్పుడు మరొక ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే కీన్, ఒక్క కీన్ వచ్చింది అనుకోండి, ఇలాంటివి సందర్భం లేకుండా కీన్, కీన్, కీన్ ఆన్ అని మనం కొన్నిసార్లు ఒక్కొక్కసారి వస్తుంది కీన్ ఆన్. ఓకేనా. కీన్ ఆన్ అని వచ్చేస్తుంది టక్మని, కీన్ ఆన్ అని అంటది, అది చాలా రాంగ్. ఓకేనా. కీన్ ఇన్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ప్యాసివ్ వర్బ్, ప్యాసివ్ వర్బ్ అంటే చెప్పాం సబ్జెక్టు ఆబ్జెక్ట్ మారుస్తాం. ఆబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయో దాని ప్రకారం మనం హెల్పింగ్ వెర్బ్స్ ప్లస్ మెయిన్ వెర్బ్ రాస్తాం. సో ప్యాసివ్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది ప్లస్ మెయిన్ వెర్బ్ ఉంటుంది. సో ఇక్కడ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఎలా ఉంటుంది, వెర్బ్ 3లో ఉంటుంది. వెర్బ్ 3లో ఉన్నది వాచ్డ్, వాచింగ్. రెండోది ఆప్షన్ రాంగ్. చూడండి వాచింగ్ అన్నది, వాచింగ్ అనేది వెర్బ్ కాదు. 4వ ఆప్షన్లో కూడా వాచింగ్ అని ఉంది, రాంగ్. ఈజ్ వాచ్డ్, ఆర్ వాచ్డ్. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఆర్ వాచ్డ్ కరెక్ట్ అనమాట. ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఆర్ వాచ్డ్. చూసారా. సో సింగులరా ప్లోరలా అని తెలుసుకొని అప్పుడు మనం హెల్పింగ్ వెర్బ్ అనేది కరెక్ట్గా మ్యాచింగ్ చేయాలన్నమాట. ఓకేనా. అదే ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో క్వశ్చన్లో ఆబ్జెక్ట్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్స్, కానీ ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ మారిపోయింది. ఈ సబ్జెక్ట్ అనేది ఎన్ని అనేది మనం లెక్కేసుకోవాలి. నెంబర్ తెలుసుకుంటే సింగులర్ అయితే ఈజ్ రాస్తాం, ప్లూరల్ అయితే ఆర్ రాస్తాం. ఇది సింపుల్ టెన్స్ లో ఇచ్చిందని అర్థం చేసుకోవాలి. ఓకేనా. అలాగే
ప్లూరల్ కదా, వర్ వాచింగ్ రాయొచ్చు కదా అని అంటాం. వాచింగ్ అనేది రాంగ్ కదా, అర్థమవుతుందా? వాచింగ్ అనేది రాంగ్, ఎందుకంటే వాచ్డ్ అని రాయాలి, అందువల్ల అది రాంగ్ అవుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ అర్థమై ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ బిట్, ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మనం మార్చమన్నాడు. సో చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యం. ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యం మీకు ముందే చెప్పాను, సేమ్ ఇస్తాడు. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది షీ సెడ్ టు హిమ్. ఇక్కడే మనం సెడ్ టు అంటే టోల్డ్ లేదా క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది కనుక ఆస్క్డ్ లేకపోతే ఎంక్వైర్డ్ అని వస్తాయి. ఆస్క్డ్ ఎంక్వైర్డ్ లేని దగ్గర మనం ఆప్షన్ ఎలిమినేషన్. ఇక్కడ టోల్డ్ ఉంది అంటే ఇది ఆప్షన్ ఎలిమినేషన్. నెక్స్ట్ ఆస్క్డ్ ఉంది, మళ్ళీ సెడ్ టు వచ్చింది, ఇది రాంగ్, ఆప్షన్ ఎలిమినేషన్. 2 ఆస్క్డ్లు ఉన్నాయి, ఓకేనా? ఈ 2 ఆస్క్డ్లో 1 కానీ 3 కానీ మనకి ఆప్షన్ 50% ఎలిమినేట్ చేస్తాం. చూడండి, మీకు తెలియకపోయినా సరే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టినా మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే వాట్తో స్టార్ట్ అవుద్ది, అంటే కనెక్టర్ ఇక్కడ వాట్, ఎందుకంటే ఇది క్వశ్చన్ వర్డ్ కనుక వాట్తో ఇచ్చాడు కనుక WH పదాలు ఏ వస్తే సేమ్ అవే WH పదాలు ఆన్సర్లో కూడా ఉంటాయి. ఇక్కడ వాట్తో ఉంది, థర్డ్లో వాట్తో ఉంది. వాట్ ద నెంబర్ ఆఫ్ ఇస్ కార్స్ వజ్. చూడండి, ఇది కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం క్వశ్చన్లో చూద్దాం, క్వశ్చన్ దగ్గరికి వద్దాం. వాట్ ఈజ్ ద నెంబర్, దీన్ని ఫస్ట్ మనం చేంజ్ చేయాలి. వాట్ ఈజ్ ద నెంబర్, ఈజ్ ఉంది కనుక పాస్ట్ టెన్స్ లో రాయాలి కనుక ఈజ్ ని వజ్ గా మార్చాలి. ఈ వజ్ అనేది ఈ క్వశ్చన్ వర్డ్ లో అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో వజ్ అనేది చివర్లో ఉంటది. సో వాట్స్ ద నెంబర్, ఇక్కడ ఈ నెంబర్ అనేది ముందుకి, ఈ ఈజ్ అనేది దాని తర్వాత వస్తుంది. ఈజ్ అనేది ఈ ద నెంబర్ తర్వాత వస్తుంది అనమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది అడిగాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ he said what is your name, he said what is your name. అని ఉందనుకోండి, దీన్ని ఎలా మారుస్తాం? he said అంటామా, he asked what, చూడండి, ఈజ్ యువర్ నేమ్, యువర్ నేమ్ అనేది ఇక్కడ ఫస్ట్ రాయాలి. వాట్ మై నేమ్, ఈజ్కి బదులుగా మనం ఏంటి రాస్తాం? వాజ్. ఎందుకు వాజ్ రాస్తాం? ఈ సెడ్ అనే వర్డ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కనుక మనకి ఈజ్ అనేది వాజ్ గా మారిపోద్ది. హీ ఆస్క్డ్, ఇక్కడ దట్ రాయకూడదు, ఎందుకు? ఇది క్వశ్చన్ వర్డ్స్ కనుక. ఈ క్వశ్చన్ వర్డ్ డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటప్పుడు ఈ ఇంట్రాగేటివ్ కానీ లేకపోతే డైరెక్ట్ గా మనం ఇంట్రాగేటివ్ వర్డ్స్ కనుక డైరెక్ట్ గా మనం ఆ వాట్ అనే వర్డ్ తీసుకోవాలి, ఎందుకంటే అవి WH పదాలు ఉంటాయి కానీ WH పదాలతోటే మనకి ఆన్సర్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఇది హీ ఆస్క్డ్ వాట్ మై నేమ్ వాజ్. ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాం, చూసుకోండి. ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలి, చక్కచక్క మనం ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి అందుకే సింపుల్ గా కోడ్స్ చెప్తున్నాను. సెడ్ టు అనేది ఉండేటప్పుడు ఇక్కడ క్వశ్చన్ వర్డ్ కనుక ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కనుక ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్ ఉండాలి, లేనిది రాంగ్ కొట్టియాలి. ఇదొకటి రాంగ్ ఏంటంటే మనం చెక్ చేసుకొని పోవాలి, ఓకేనా? నెక్స్ట్ బిట్, చూస్ ద మోడల్ వెర్బ్ యూజ్డ్ ఫర్ వార్నింగ్ టు ఇట్ ఫిట్స్ బ్లాంక్. వార్నింగ్ కి జనరల్ గా వాడేటప్పుడు మనం ఎటువంటి మోడల్ వర్బ్స్ వాడతాము? సో షుడ్ అనేది వాడతాం, ఎందుకంటే ఈ షుడ్ నాట్ టచ్. ఇక్కడ కూడా నో నాట్ టచ్ అనమాట. యూ షుడ్ నాట్ టచ్ ద వైర్స్ విత్ వెట్ హ్యాండ్స్. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి బిట్టు ఇచ్చాడు, ఇది మనం జాగ్రత్తలు చెప్తాం కదా, అలాంటివి అనమాట. యూ షుడ్ నాట్ టచ్ అంటే తడి చేతులతో వైర్లని ముట్టుకోవద్దు, ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంట్ వైర్లు తాకరాదు, అది వార్నింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్
ఇక్కడ మిగతాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ సింపుల్గా ఇచ్చాడు. ఇది ఎవరైనా సరే జనరల్గా అర్థమవుతుంది, జనరల్గా చదివినా సరే అర్థమైపోద్ది. సో ఇన్ నో సర్కమ్స్టాన్సెస్ విల్ యూ టచ్ ద వైర్స్, ఇది క్వశ్చన్ అయిపోద్ది అనమాట. విల్ పెడితే క్వశ్చన్ అయిపోద్ది. మే యూ టచ్, యు మే టచ్ అంటే నువ్వు టచ్ చేయొచ్చు అని అన్నట్టు, రాంగే కదా. కెన్ యూ టచ్, నువ్వు చేస్తావా, ఏ పరిస్థితిలో కూడా నువ్వు చేస్తావా అని క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ లేదు, అందువల్ల ఈ 3 తప్పు. యూ షుడ్ నాట్ టచ్ ద వైర్స్ విత్ వెత్ హ్యాండ్స్ ఇన్ నో సర్కమ్స్టాన్సెస్. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఎపిస్టెమాలజీ. ఎపిస్టెమాలజీ అనేది మీకు ఇచ్చాడు. ఎపిస్టెమాలజీ అంటే మీనింగ్ సెర్చ్ చేయండి, మీకు గుర్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2లో కరెక్ట్గా ఉంది. చూస్ ద టర్మ్ రిఫర్స్ టు షార్ట్ స్టే బిట్వీన్ 2 ప్లేసెస్. చెప్పాను మీకు, ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ప్రతిసారి కూడా చెప్తున్నాను. పాత ఓల్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో, ఓల్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మీకు రెండెంజివస్ విత్ రే అని చాప్టర్ ఉంటుంది చూడండి. 2 విత్ రే. ఈ రెండెంజివస్ స్పెల్లింగ్ కూడా ఎన్నోసార్లు మీనింగ్ అడిగాడు, దీని అర్థం ఏంటని కూడా అడిగాడు. రెండెంజివస్ విత్ రే ఈ చాప్టర్ లో ఉన్న వొకాబులరీ చదవండి, ఖచ్చితంగా దీని నుంచి బిట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసింది. ఇప్పుడు 3 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 3 పేపర్లో కూడా ఈ చాప్టర్ నుంచి ఒక స్పెల్లింగ్ తీసుకొచ్చి అడిగాడు. ఓకేనా. ఇక్కడ మీనింగ్ ఇచ్చేసాడు, దాని 1 వర్డ్ సబ్స్టిట్యూట్ అండ్ టేబుల్ కూడా ఉంది ఈ చాప్టర్లో. ఏ షార్ట్ స్టే బిట్వీన్ 2 ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ. సో ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్తున్నాడు అనుకోండి, ఆ మధ్యలో 1-2 చోట్ల ఆగడం, రెస్ట్ తీసుకోవడాన్ని మనం స్టాప్ ఓవర్ అని పిలుస్తాం. దాన్ని ఏమంటాం, స్టాప్ ఓవర్ అని పిలుస్తాం. ఓకేనా. ఇది తెలిస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇవి డెఫినేషన్స్ ఆ టేబుల్లో ఉన్నాయి, మీరు బాగా చదవండి. ఈ చాప్టర్ కూడా మీకు ఇచ్చాను. నెక్స్ట్ మిగతా ఎక్స్పెడిషన్ అంటే సాహసయాత్ర, వయోజ్ అంటే సముద్రయానం, ట్రాన్సిట్ అంటే మీనింగ్ అర్థం చేసుకోండి, డిక్షనరీ చూడండి. ఓకేనా. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఇంటెన్స్ ఎమోషన్. ఇంటెన్స్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఇంకో పేపర్లో రిపీట్ అయిపోయిన బిట్. ఇంటెన్స్ ఎమోషన్ ఎప్పుడు కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. హో, వాట్ ఏ బ్యూటిఫుల్, ఇలాంటివి వర్డ్స్ మనం ఐఎమ్ సోడ్, సారీ, అలాస్, ఇలాంటివి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడిగాడు. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం చూడండి, షుడ్ అనేది అన్నిట్లో షుడ్ అన్నది దేన్ని ఫాలో అవుతుంది అనేది ఇక్కడ వాడు టెస్ట్ అనమాట. షుడ్ అనేది దేన్ని ఫాలో అవ్వాలి, 2+∞ ఫాలో అవ్వకూడదు, జెరండ్ని ఫాలో అవ్వాలి. షుడ్ అనేది జెరండ్ని ఫాలో అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, తెలియదు కూడా, అంత ఈజీ కాదు ఇది ఆన్సర్ చేయడం, చాలా డిఫికల్ట్. షుడ్ అనేది జెరండ్ని ఫాలో అవ్వాలి. ఓకేనా. నాట్ ఫాలో 2+∞ మనం ఫాలో అవ్వకూడదు. ఇక్కడ ఆప్షన్ 2, 3లో 3 కరెక్ట్. ఓకేనా. మిగతా ఏవి కూడా రాంగ్ ఉన్నాయి. ఇంకెంతకు మించి మీరు నోట్ చేసుకోండి. ఐడెంటిఫై ద యాడ్వర్బ్ క్లాజ్ చెప్పాను, నౌన్ క్లాజ్, అలాగే యాడ్వర్బ్ క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్. ఈ క్లాజ్లు 3 రకాలు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర యాడ్జెక్టివ్ క్లాజ్ అడిగితే, ఒక దగ్గర నౌన్ అడుగుతున్నాడు, ఇంకో దగ్గర యాడ్వర్బ్ అడుగుతున్నాడు. ఇవే రిపీటెడ్ గా ఎగ్జాంపుల్ మార్చి అడుగుతున్నాడు. సో ఇక్కడ when the cat is away the mice will play. క్యాట్ వెళ్ళిపోతే ఎలుకలు ఆడుకుంటాయి, సింపుల్. అవే అనేది ఇక్కడ యాడ్వర్బ్. సో ఎక్కడైతే యాడ్వర్బ్ ఉందో ఆ పార్ట్ మనం యాడ్వర్బ్ క్లాస్ అని పిలుస్తాం. ఓకేనా. ఎక్కడైతే యాడ్జెక్టివ్ ఉందో అక్కడ యాడ్జెక్టివ్ క్లాస్ అని పిలుస్తాం. ఎక్కడైతే నౌన్ ఉందో అది నౌన్ క్లాస్. అంతేనా. నెక్స్ట్ రిథమ్ అండ్
హార్మోనీ, ఫైండ్ దేర్ వే ఇన్ టు ద ఇన్వర్డ్ ప్లేస్ ఆఫ్ సోల్. సో ఇది ఒక బిట్, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. దీన్ని మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. మీరు తరవుగా అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. ఇది కూడా ఒక ర్యామ్నా పాయింట్స్ క్లాస్ 4లో ఉన్నాయి, చదవండి. వాటి మీనింగ్స్ కూడా మీరు తెలుసుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ పర్సన్ ఎవరితో పోల్చాడు అంటే బ్రాస్. ఓకేనా, బ్రాస్తో పోల్చాడు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చాలా ఇంపార్టెంట్. మిలీనియం అనేది మనం మిలీనియం అని పిలుస్తాం, కానీ ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు, అంత ఈజీ కాదు మిలీనియం. ఆప్షన్ నెంబర్ 1లో కరెక్ట్ ఉంది, దాని యొక్క మీనింగ్ ఇక్కడ ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్, ద వ్యూ వాజ్ వండర్ఫుల్ ఇఫ్ డాష్ ఎ కెమెరా విత్ మీ. ద వ్యూ వాజ్ వండర్ఫుల్, ఆ వ్యూ చాలా వండర్ఫుల్గా ఉంటుందట. ఇఫ్ ఏ కెమెరా విత్ మీ, ఒక కెమెరా నా దగ్గర ఉంటే, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ సమ్ ఫోటోగ్రాఫ్స్. ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ అని వచ్చిందంటే ఖచ్చితంగా ఈ డాష్ లో మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ అనేది ఉండాలి. ఇక్కడ ఆప్షన్ లో హ్యాడ్ ఎక్కడుంటే అక్కడ ఆన్సర్. ఐ హ్యావ్ రాంగ్, వుడ్ హ్యావ్ ఆల్రెడీ ఇచ్చేసాడు, తప్పు. వుడ్ హ్యావ్ హ్యాడ్ అనకూడదు, ఐ హ్యాడ్ అనాలి, రైట్ ఆన్సర్. హ్యావ్ హ్యాడ్ కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, చాలా టిపికల్ అన్నమాట, చాలా కష్టం. దీన్ని మనం గుర్తించలేం, చాలా ఈజీ, అంత ఈజీ కాదు. గ్రామర్ బాగా ఎక్స్పర్ట్గా ఉంటేనే మనం ఇలాంటివి గుర్తించగలం. సో ఓకేనా, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ క్లాజ్లో గతంలో ఇఫ్ క్లాజ్ మీకు టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అది ఏ రకము అనేది అడిగాడు. ఇదే ఇఫ్ క్లాజ్ నుంచి మళ్ళీ అదే బిట్ తీసుకొచ్చి హెల్పింగ్ వెర్బ్స్ అంటే గ్రామర్ కరెక్ట్గా, సెంటెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా అని అడిగాడు. చూడండి, ఇఫ్ క్లాజే, ఇఫ్ చూడండి, ఇఫ్ ఉంది. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కెమెరా విత్ మీ, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ద ఫోటోగ్రాఫ్స్. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. ఓకేనా, ఇది టైప్ నెంబర్ 0 కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఇది సెకండ్ కండిషన్ సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్, దే యూజ్ టు ప్లే క్రికెట్. చూడండి, మీకు ఎన్నిసార్లు చెప్తూనే ఉంటున్నాను, ప్రతి పేపర్లో కూడా దీని నుంచి వస్తుంది. లాస్ట్ పేపర్లో వుడ్ అనేది వాడాడు, వుడ్. అలాగే యూజ్ టు, WOULD, వుడ్తో వచ్చింది. ఇక్కడేమో యూజ్ టు వచ్చింది, ఇక్కడేమో యూజ్ టు యూసేజ్ వచ్చింది. ఈ రెండింటి నుంచి బిట్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇక్కడ ఏమడిగాడు, దే యూజ్ టు ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఒకప్పుడు ఆడేవాళ్ళు, ఇప్పుడు ఏంటి ఆడేవాళ్ళు అంటే పాస్ట్ టెన్స్ కదా. ఇది యూజ్ టు అనేది పాస్ట్ టెన్స్ లో ఉండే వెర్బ్ మనం చూసుకోవాలి. ఫస్ట్ రాంగ్, డూ అనేది రాంగ్. డోంట్ ఇది కూడా ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. డిడ్ చూడండి పాస్ట్ టెన్స్ లో ఉంది. డజంట్ ఇది కూడా ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. చూసారా, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. యూజ్ టు అనేది ఏమి తెలియదు అసలు. యూజ్ టు ప్లే క్రికెట్ అంటే క్రికెట్ ఆడుతూ ఉన్నామంటే ప్రెజెంట్ టెన్స్ లో ఆన్సర్ చేసేస్తాం. ఈ ప్రెజెంట్ టెన్స్ లో ఆన్సర్ చేసారు ఎప్పుడు దొరికిపోతాం. అందువల్ల యూజ్ టు అనేది ఒకప్పటిది. అది నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని, ఇప్పుడు ఆడలేకపోతున్నాను లేదా ఆడట్లేదు. ఓకేనా, ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని, ఇప్పుడు లేను. ఒకప్పుడు మ్యూజిక్ బాగా వినేవాళ్ళం, ఇప్పుడు లేదు. ఇలాంటివి మనం క్వశ్చన్ ట్యాగ్ రూపంలో అడిగాడు. క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు, దానిలో మళ్ళీ యూసేజ్ కూడా వుడ్ యూజ్ టు సంబంధించిన యూసేజ్ అడిగాడు. ఇక్కడ ఇంటర్లింక్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ ఇంటర్లింక్ బిట్స్ అనేది అంత ఈజీ కాదు ఆన్సర్ చేయడం. సో ఎగ్జామినర్ స్కూల్ అసిస్టెంట్ కనుక కొంచెం డెప్త్గా అడిగాడు అంతే. యూజ్ టు అనేది పాస్ట్ టెన్స్ కనుక పాస్ట్ వెర్బ్ ఎక్కడ ఉన్నదో అక్కడ మనం ఆన్సర్ మిగతావన్నీ ఎలిమినేట్ చేయడమే. ఓకేనా. నెక్స్ట్ బిట్, ద సౌత్ అంటే సౌత్
పార్ట్ అనమాట. ఈజ్ హాట్ అండ్ డ్రై. ఈ సౌత్ అనేది హాట్ అండ్ డ్రై అంటే కంపారిజన్ చేస్తున్నాడు అని అర్థమైపోతుంది. ద నార్త్, ఈ సౌత్ కి నార్త్ ని కంపారిజన్ చేస్తున్నాడు. ఓకేనా, కంపారిజన్ చేసేటప్పుడు రిజల్ట్ యాజ్ ఎ రిజల్ట్ అనకూడదు, మోర్ ఓవర్ ఇంకా అని వస్తుంది, నెక్స్ట్ అనకూడదు. సో వేరాజ్ ద నార్త్ అనేది చూడు, సౌత్ అనేది హాట్ అండ్ డ్రై అదే టైంలో, కానీ వేరాజ్ ద నార్త్ గెట్స్ క్వైట్ అండ్ హాట్. ఓకేనా, ఆ విధంగా మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేయాలి. క్వైట్ ఎ లాట్ ఆఫ్ రెయిన్, సౌత్ లో హాట్ అండ్ డ్రై ఉంటే నార్త్ లో రెయిన్స్ పడుతూ ఉంటాయి. ఇది కంపారిజన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. చూస్ ద కరెక్ట్ వర్డ్ దట్ ఫిట్స్ బ్లాంక్. ఐ ఆమ్ గోయింగ్ అవుట్ నైట్. ఐ ఆమ్ గోయింగ్ అవుట్ టు నైట్. సో విల్ యూ ఆల్ హ్యావ్ టు కుక్? విల్ యూ ఆల్? You will all have to cook for days. I am going out tonight. ఈరోజు నేను రాత్రికి వెళ్ళిపోతున్నాను, మీరే వండేసుకోవాలి. ఈరోజు పిల్లలకు చెప్తా ఉంటాం వండుకొని తినేయండి అని. You will all have to cook. ఇక్కడ హ్యావ్ అన్నది కదా అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు, ఇది హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టు అనేవి ఒక యూసేజ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మీరే వండుకొని తినాలి. ఇక్కడ గత క్లాస్లో మనం ప్రొనౌన్ యొక్క యూసేజ్ లాస్ట్ క్లాస్లో ఉంది, ఒక బిట్ ఇచ్చాడు. కింది వాటిలో పొసెసివ్ ప్రొనౌన్ గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ సేమ్ అలాంటిది గుర్తించడమే, కాకపోతే ఏం గుర్తించాలి? యూకి సంబంధించింది. ఇక్కడ ఏ ప్రొనౌన్ ఇది? యు యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. యు యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. నేను టేబుల్ ఇచ్చాను గత క్లాస్లో, ఇక్కడ ఐకార్డ్స్ లో కూడా పెడతాను. ఆ క్లాస్లో మీకు టేబుల్ ప్రొనౌన్స్, దాని యొక్క ఒక ప్రొనౌన్, దాని యొక్క సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, రిఫ్లెక్సివ్ కేసు ఇలా ఉన్నాయి. సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, అలాగే రిఫ్లెక్టివ్ కేసు. ఈ కేసులు మీకు టేబుల్ రూపంలో ఇచ్చాను, మీరు బాగా వినండి. ఓకేనా, బాగా వినేసి అర్థం చేసుకోండి. ఈ ప్రొనౌన్ అనేది ఇక్కడ యూకి సంబంధించినది. యు యొక్క రిఫ్లెక్సివ్ కేసు అవుద్ది, ఏమవుద్ది? యువర్ సెల్ఫ్ లేదా యువర్ సెల్ఫ్స్ అని ఉంటది. యువర్ సెల్ఫ్ లేదా యువర్ సెల్ఫ్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, జాగ్రత్త చెప్తాను. యువర్ సెల్ఫ్స్ అంటే ఎక్కువ మందికి చెప్పడం, యువర్ సెల్ఫ్ అంటే ఆ ఒక్కడికే చెప్పడం. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. నేను వెళ్ళిపోతున్నాను, యూ విల్ హ్యావ్ టు కుక్. సో హ్యావ్ టు కుక్ మీరందరూ, యూ విల్ ఆల్, యు ఆల్. చూసావా, మీరందరూ. ఇక్కడ ఎక్కువ ప్రొనౌన్ ఎక్కువ మంది ఉన్నారు. యూకి సింగిల్ గా వాడతాము, అలాగే యూని ప్లోరల్ గా కూడా వాడతాం. యాక్చువల్ ప్లోరల్ సెన్సే, కానీ యు అనేది నీవు అని అంటాం, మీరు అని అంటాం. యు ఆల్ అంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కనుక యువర్ సెల్వ్స్ అనాలి. ఓకేనా, క్లారిటీగా ఉంది కదా. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ మీకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ అని ఉంటాయి. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ మీరు టేబుల్ రూపంలో చదువుకోవాలి. ఓకేనా, అది తెలిస్తే చాలు, ఈజీగా గుర్తుపట్టవచ్చు. సబార్డినేట్ కంజంక్షన్స్ ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉంటాయి, వాటితో ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉంటాయి. ఓకేనా, చూడు, బట్, నైదర్, నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అవేవి కావు. అలాగే ఎల్స్, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనమాట. నైదర్, నార్, ఎయిదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బట్, ఎట్, ఎల్స్, ఆర్ ఇవన్నీ కోఆర్డినేట్ కంజంక్షన్స్. సిన్స్, యాజ్, దో. ఓకేనా, ఇలాంటివి. బికాజ్ అది కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్గా ఉంది. కంజంక్షన్ గుర్తుంటే చాలు, గుర్తు పెడితే చాలు, ఇవి మీనింగ్స్ ఇవేం అవసరం లేదు మనకి. ఓకేనా, సో ఇవి క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 90 వరకు 30 బిట్స్. మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకొని, అలాగే ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ అనేవి నోట్స్లో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే చేద్దాం. సో చాలామంది
వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కనుక ఆపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.